హాయ్ గైస్, ఈరోజు మనం లంబసింగిలో ఉన్నాం. ఇది గుడ్ వ్యూ పాయింట్, కైండ్ ఆఫ్ అరకు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లోయెస్ట్ కూలెస్ట్ పాయింట్ ఆఫ్ ఆంధ్ర. ఏదో ఈ క్యాండిడేట్ చెప్తున్నాడు ఏంటంటే, ఏట్రా కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అరకు కాదురా మెంటల్. అది ప్రేమగా వ్యూవర్స్కి అందరికీ మెంటల్ అని చెప్తున్నాడు. డోంట్ వరీ, జస్ట్ కిడింగ్. ఇక్కడ కొంచెం అప్ హిల్ ఉంది, అది ఎక్కితే మీకు వ్యూ పాయింట్ వస్తుంది. వీఆర్ ఆన్ ద వే. నా స్టామినా చాలా ఎక్కువ కదా, కొంచెం టైం తీసుకుంటున్నాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి, బట్ నాకు ఇంకా చిల్లింగ్ అయితే తెలుస్తుంది. ఇట్స్ వెరీ కూల్ హియర్, 16 degrees కైండ్ ఆఫ్ టెంపరేచర్. సో వీ హ్యావ్ డన్ ఏ స్టార్టప్, పేరు ట్రిప్పింగ్ బగ్స్. మా వెబ్సైట్ చూడొచ్చు మీరు, trippingbug.com. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మై వ్యూవర్స్. ఓకే, నేను కూడా నేను యూజ్ చేస్తాను. సో 3 ఫ్రెండ్స్ వచ్చామండి. సో వీడు నా ఇంటర్ ఫ్రెండ్, వీడు నా స్కూల్ ఫ్రెండ్. ఇద్దరిని వదిలేసి సోలోగా వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. కమాన్ గైస్, త్వరగా ఎక్కండి. మా వ్యూవర్స్ వెయిటింగ్ పైన వ్యూ పాయింట్ కోసం. లైవ్కి ఇక్కడ జియో టవర్ వేసాడా ఏంటి? Two minutes rest please. సగం ఎక్కేసాం. ఆగ్రా ఒక 1 km ట్రెక్ ఉంది అనుకుంటున్నాను. ఇంకా సగం కొండ ఎక్కినట్టయితే అనిపిస్తుంది. హాయ్ చెప్పండి. ఎనీ ఇంట్రో అబౌట్ యువర్ సెల్ఫ్? నో ఇంట్రడక్షన్ నీడెడ్ ఫర్. వాడు క్యాబ్ జెమినీలో 6 years నుంచి పనిచేస్తున్నాడు. చాలా సీనియర్ రిసోర్స్, వెరీ ఎఫెక్టివ్, వెరీ కాస్ట్లీ రిసోర్స్. వీడు స్టేట్ స్ట్రీట్లో పనిచేస్తున్నాడు. మరి కాస్ట్లీయో కాదో నాకు తెలియదు వీడి గురించి. నేను అలా ఏదో కంపెనీ దొరుకుతూ ఉంటే బండి సాగిస్తూ ఉంటాను అంతే. నో లాంగ్వేజ్. ఓకే, మై వ్యూయర్స్ ఆర్ వాచింగ్. నో సెన్సరింగ్ కంటెంట్. అంటే లంబసింగి వెళ్ళడానికి ఎవరైనా ప్లానింగ్ చేసుకుంటే ఈ వీడియో హెల్ప్ అవుతుంది.
ఎలా ప్లాన్ చేయాలి, ఎక్కడ ప్లాన్ చేయాలి. మేము స్టే కూడా ఒక అద్భుతమైన రిసార్ట్ ఫామ్ ప్రాపర్టీ ఫామ్ హౌస్లో స్టే చేసాం. మీకు ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే యూ కెన్ కామెంట్, ఐ విల్ షేర్ ద నెంబర్ టు యూ. ఆ ఫామ్ హౌస్ ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ అండి. మేము 3 o'clock స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు 7 అవుతుంది, క్లోజ్ టు 6:40. సో మాకు ఇంత టైం పట్టింది. వీఆర్ ట్రావెలింగ్ బై కార్. బైక్లో అయితే ఇంకొంచెం తొందరగా వచ్చేయచ్చు. రోడ్ 60% ఈస్ వెరీ గుడ్ అండ్ రెస్ట్ ఈజ్ నాట్ దట్ గ్రేట్. మీరు ఒకవేళ వైజాగ్ నుంచి వస్తే యూ మైట్ గెట్ ఎ వెరీ గుడ్ రోడ్. సో వైజాగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ విశాఖపట్నం. Please like, comment, subscribe and click on the bell icon please. సో ఇక్కడ దాకా స్లోప్ ఉంది, ఇక్కడ నుంచి కొంచెం స్టెప్స్ ఉన్నాయి. లిటిల్ కంఫర్టబుల్ టు వాక్. సారీ వ్యూవర్స్, ఈసారి తెలుగులో పెడుతున్నాను. నెక్స్ట్ వీడియో ఐ విల్ ట్రై టు కీప్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. వచ్చామా సగమైనా? సౌండ్ వినిపిస్తుందా పైనుంచి ఎవరిదైనా? సో ఈరోజు వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే వ్యూవర్స్. కెమెరా ముందు కూడా మాట్లాడచ్చు, మా వ్యూవర్స్ కూడా నీ గురించి మాట్లాడడానికి లేదురా. అంటే ఈ ట్రిప్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా వచ్చావు చెప్పు. ఇప్పుడు చెప్పావారా? చెప్పు, నీ వ్యూలో చెప్పు. నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యా. అనకాపల్లిలో వీళ్ళని పిక్ చేసుకున్నారు. అక్కడి నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడి నుంచి పొద్దున్నే 2ంటికి బయలుదేరి లంబసింగి వచ్చి ఇప్పుడు ఇలా కొండ ఎక్కుతున్నాం. సో ఇంత ఎర్లీగా మేము స్టార్ట్ అవడానికి రీజన్ పైన సన్ రైజ్ చూడాలి అని. ఇంకా ఎంత దూరం ఉండొచ్చు? ఇప్పుడు ఎంత దూరం ఎక్కారో అంత దూరం ఉంటుంది సార్ మళ్ళీ. ఓకే, సో హాఫ్ వే. సో ఇది మంత్ ఆఫ్ జాన్. సో యూజువల్గా పీపుల్ ప్రిఫర్ టు కమ్ హియర్ ఇన్ మిడ్ వింటర్స్, నవంబర్ డిసెంబర్ సీజన్స్. సో అప్పుడు మీకు జూ పాయింట్ కనిపిస్తుంది. మౌంటైన్ జూ కాదురా, డ్యూ పాయింట్. ఫాగ్, స్నో అట్లాంటివన్నీ కనిపిస్తాయి.
తయారైపోయాం, ఎక్కలేకపోతున్నాం. హెవీ ఫ్యాటిక్. 2 minutes రెస్ట్. ఇంకా వీడియో తీస్తాం. పైకి ఎక్కాలి, పైకి ఎక్కేదాకా వీడియో తీస్తాం. పైకి ఎక్కి సన్ చూపించేస్తే అవర్ వ్యూయర్స్ విల్ బీ హ్యాపీ. ఇది బాదం చెట్టు కదా? మీకు అంత క్లారిటీ కూడా తెలుస్తుందా? నాకు అన్ని చెట్లు ఒకలాగా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఎంత దూరం ఉందండి పైకి? కిందకి వెళ్ళిపోవడం బెటర్. ఇది అసలుది కాదు. ఆ కింద దొంగనా కొడుకులు డైవర్ట్ చేశారు మనకి షార్ట్ కట్ అని డబ్బులు తెంగడానికి. మరి ఎక్కడ ఇది కదా ఇంకా ముందుకి, అది ఊర్లోంచి ఉంటుంది అది రూట్ అసలు యాక్చువల్గా. పైకి వెళ్ళేసరికి ఇంకో విలేజ్ తగులుతుంది మనకి. ఆ విలేజ్ దాటిన తర్వాత మనకి అది పాయింట్, ఆ విలేజ్ కానుకొని. సో మీకు ఇక్కడ పైకి ఎక్కితే ఏం కనిపించాయి? ఏమీ లేదు, కొండలు తప్ప. ఇక్కడ ఇంకా కొంచెం అందంగా ఉంది. పైకి వెళ్తే ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇంకెంత దూరం ఉండొచ్చు? 5-10 minutes అయిపోవచ్చా? ఇంకా టైం పడుతుంది. కాకపోతే ఎక్కే కొద్దీ నీకు ఇంకా ఇలా వెళ్తుంది. ఓకే, స్కిడ్ అయిపోతూ ఉంటారు ఎక్కడానికి. ఓకే, థ్యాంక్ యూ. ఎల్లా వేస్తాను. దాని బదులు కిందకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న డ్యామ్కి, స్ట్రాబెర్రీ ప్లాంట్కి వెళ్ళిపోతే కొంచెం హ్యాపీగా ఉంటారు. వేస్ట్ కాదు, ప్లేసే కాదు. దిగిపోండి, వెళ్ళిపోయింది మంచి. చలో సన్ రైజ్ చూసారు. దిగిపోండి, అదే కష్టపడి. లెట్స్ స్టార్ట్. బస్సు వేస్ట్ అండి, బస్సు మేము ఆల్మోస్ట్ వెళ్ళి అనుకోవచ్చు అప్పుడు వేస్ట్ అన్నారు. ఓకే ఓకే. గైస్ రెడీ? వెళ్తాం కూడా అనవసరం. ఏం లేదు, ఏం లేదు, అయిపోయింది. అక్కడ ఏం సినిమా లేదు, వెళ్తే నీరసం అవుతుంది అంతే. సో పీపుల్ డిసప్పాయింట్ అన్నట్టున్నారు. అందరూ వెళ్ళడం వేస్ట్ అని చెప్తున్నారు. బట్ మాకైతే ఎగ్జైట్మెంట్ ఉంది, చూసేద్దాం. ఇంకెంత దూరం ఉందండి? ఇంకెంత దూరం ఉంది? ఎక్కినంత ఎక్కాలి. నేను సగం దూరం వచ్చి ఎక్కొచ్చా ఎల్ల సంపూర్ణ ఆడ మొక్క తప్పలేదు.
లైఫ్లో నెగిటివ్ పీపుల్ అనేది ప్రతి చోట దొరుకుతారు, మనం చేయాలనుకుంటే చేయడమే. ఎంత ఎక్కినా కొంచెం ఎక్కితే అయిపోయింది కదా. సోహెల్ వాటర్ తాగాల్సిందిరా. జ్యోతిష్ వెయిట్. గట్టిగా నడితే గమ్మున వెళ్ళడానికి మన దగ్గర స్పీడ్ ట్యాబ్లెట్ ఉందా విక్రమ్ గడ్లాగా ఎక్కడానికి? ఏమో అది విక్రమ్ది స్పీడ్ ఒక కెమికల్ ఉంటుంది కదా. సమస్య లేదు. లమసింగ్ 90 కిలోమీటర్ నా డ్రైవ్ చేయొచ్చారు. పైకి ఎక్కలేరా? కనీసం ఇక్కడ దాకా వచ్చాం, అక్కడి దాకా వెళ్ళడానికి ఏం ప్రాబ్లం? పోనీ బాగాలేదా? చూసేసి వెళ్ళిపోదాం. అదే బాగాలేదే అంటే ఇక్కడ దాకా ఎక్కాం కదా, ఆ మాత్రం ఎందుకు వదిలేయడం అని. వాటర్ బాటిల్ అయినా పట్టుకోవాల్సింది బాబు. ఎంత ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇంకా ఎంత దూరం ఉంది పైకి? 1 కిలోమీటరా? యాక్చువల్ పాయింట్ ఇదేనా? ఇది కొత్తగా పెట్టారండి. మరి పాతది అలాగే రావాలి, ఇలా కూడా వెళ్ళొచ్చు. పైకి నుంచి అలా వెళ్ళచ్చు, అడ్డంగా ఉంది, దారి ఉంది. అక్కడే జనాలు వస్తారు. పాతది ఇప్పుడు దానికి కూడా వెళ్ళొచ్చు. అలాగే వెళ్ళొచ్చు. పైన నుంచి వెళ్తే జస్ట్ మట్ రోడ్లోకి చేస్తున్నారు, అలాగే టైట్కి వెళ్ళిపోతే అక్కడ వెళ్ళిపోతాం. ఇక్కడ లోపల యా వచ్చారు, ఆల్మోస్ట్ వచ్చాం. పైకి అప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి ఉంటే సన్ రైజ్కి ఉండేవాళ్ళం పైన. అక్కడి నుంచి బ్రో కర్ర బ్రో అక్కడి నుంచి ఇంకా చాలా స్పీడ్గా వచ్చాం కదా డ్రైవింగ్. సో అట్లీస్ట్ మీరు ప్లాన్ చేయండి టు కమ్ హియర్ బై 5:30. ట్రెక్ చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes పడుతుంది, మ్యాక్స్ 1 hour. నాలాగా వ్యూవర్స్ కోసం రిస్క్ చేయొద్దు. ఒక చేత్తో కెమెరా, ఒక చేత్తో ఎక్కడం కష్టమే. మీరు కావాలంటే ఒక మంచి గోప్రో తీసుకొని ప్లాన్ చేయండి, ఓకేనా? గోప్రో కెమెరా. వావ్, సూపర్
సో పక్కన ఉన్న హిల్ వ్యూ అండి. సో ఫుల్ గ్రీనరీ, ఫుల్ ఆక్సిజన్ into the nature. లేదు కాబట్టి అరే నిలబడదాం పోయి మనం పోదాం ముందు వాళ్ళు ఒకరికొకరు జ్యోతిష్ ఆగు. వాళ్ళు ఇద్దరికి అది కాదు ప్రసాద్ తోడు నీడ ఆడ నిలబడదాం, జారిన ఆడికి వస్తుంట. ఏం లేదు, మన షూనే మన గ్రిప్ మస్తు ఉంటుంది. మన షూ అట్లా అనుకోకు. మన బ్యాలెన్స్ అంతే. ఓకే. వన్ స్మాల్ సజెషన్, ఎక్కడికి వెళ్ళేటప్పుడు డోంట్ కీప్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, ఎంజాయ్ యాజ్ ఇట్ ఈస్, దెర్ విల్ బి నో డిసప్పాయింట్మెంట్. ఇంకా ఎంత దూరం ఉండండి? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మా బ్యాచ్లో జ్యోతిష్ మంచి స్టామినా మీద ఉన్నాడు, కనీసం అలసట కూడా లేదు. జ్యోతిష్ లాగా ఫిట్నెస్ మెయింటైన్ చేయండి, ఓకేనా? చెప్పు. రోజు ఎక్కితే కదా Guys, ఇది no filter. I'm shooting this from iPhone 11 Pro. Yeah, seems like we're almost there. Let's wave a hi to Sai and go by.
You can see the crowd now. మీకు కనిపిస్తుందో తెలీదు, బట్ యూ కెన్ సీ మౌంటైన్స్, క్లౌడ్స్, లిటిల్ ఫాగ్. ఐ థింక్ మధ్యలో క్లౌడ్స్ అనుకుంటా కదా, ఫాగ్ లాగా లేతే లేదు. ఐ థింక్ అక్కడితో ఎండ్ అయిపోయిందిరా. ఆ కొండ ఎగ్గలమా చూడు, స్ట్రైట్ చెట్టు కనిపిస్తుంది కదా, అదే ఇందాక వాడు చెప్పిన అక్కడ దాకా వెళ్ళగలిగితే చూద్దాం. ఇంకా అప్పుడు ఆ పై నుంచి క్లౌడ్స్ కనిపిస్తాయి, ఆ వ్యూ కనిపిస్తుందని చూస్తున్నాను. ఐఎమ్ ట్రావెలింగ్ ఫర్ ద ఫస్ట్ టైం హియర్. వావ్, కొండ చుట్టూ విష్ణు చక్రం. బ్యూటిఫుల్. It's worth trekking this much time. Very beautiful nature. On the eve of Valentine's Day. Happy Valentine's Day, guys. చూడండి, మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు డోంట్ లిటర్ లైక్ దిస్. See, everything dust. Who will clean it here? It's our duty to keep the nature clean and safe. So carry your own trash. Dispose it off at the public dustbins. చూడండి, this is our nature. We have to keep it clean. ఏంటి గంధం చెట్టు ఏదిరా జ్యోతిష? అక్కడికి వెళ్తే బాగుంటుంది. అక్కడేదో విలేజెస్ ఉన్నాయరా, అటు నుంచి వ్యూ వస్తుంది అనుకుంటా. కానీ టైం మనం వెళ్ళేసరికి ఆ క్లౌడ్స్ ఉండవు, ఒకవేళ డ్రైవ్ చేసుకుని వెళ్తే. పదా పైకి వెళ్దాం, పైకి వెళ్దాం పద. రా ఎక్కుదాం, సన్ చూద్దాం. ఇంకెక్కడ సన్న అటు పక్క వెళ్తే కనిపిస్తుంది సన్. సన్ ఏదిరా? ఆ పైన ఉంది సన్న, ఆ కొండ ఎక్కితే కనబడుతుంది. సన్ రైజ్ సన్నే కనిపించలేదు కదరా. సన్ను ఏది? అదిగో ఎస్, పర్ఫెక్ట్.
మరి ఎలా వెళ్దాం కొంచెం జస్ట్ సన్ కనిపిస్తే చాలు నాకు. ఓ 2 ఫొటోస్ దిగుదాము. హాయ్ చెప్పండి. పైకి ఎక్కేసాం మొత్తానికి. ఫైనల్లీ పైకి ఎక్కాం. ఇంకొంచెం ముందుకెళ్తే సన్ వచ్చేస్తుంది. చూసేసి బ్యాక్ హోమ్. బ్యాక్ ఫామ్ హౌస్. యాక్చువల్గా వీళ్ళతో ట్రిప్ ఫుల్ కామెడీ అండి. వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళు ఏం మాట్లాడట్లేదు. కెమెరా ఫియర్. రాళ్ళు తీసి దున్నితే ఇక్కడ కూడా పండుతుంది. మనం రాజేష్గా టెంట్ వేసినా బాగున్నాయి. కాసేపు టెంట్లో గడిపినట్టు ఉంటుంది మనకి. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం టెంట్ పట్టుకొని. చికెన్ కలుస్తున్నారు. బొంగులో చికెనా? చికెన్ తీసుకో, కిందకి వెళ్ళి బ్రష్ చేస్తా ఇందాం. చికెన్ వాళ్ళు ఎప్పుడు తెచ్చారో అక్కడ ఎప్పుడు కొన్నాడు ఎప్పుడు ఎడిపోతున్నారా సన్న అటువంటి అలాగా పైకి ఎక్కితే కనిపిస్తుందేమో నాకు చూసి కొంచెం రెస్ట్ తీసుకుందాం. నువ్వు ఇక్కడ కూర్చొని శుభ్రంగా తిని అప్పుడు కిందకి వెళ్దాం. ఓకేనా? నేనేం తిన్నాం, కిందకే తిన్నాం. తింటే దిగలేము. ఉప్పుని వాటర్ బాటిల్ తీసుకొని తాగేసి వెళ్ళిపో. వాటర్ తాగచ్చు, అది కూడా కొంచెం లీటర్ మందు కావాలి. ఒక అమ్మాయి వచ్చి భలే ఉంది. ఇదేదో క్రికెట్. మేమందరం బ్యాచిలర్స్ అండి. బ్యాచిలర్స్ ట్రిప్ మామూలుగా ఉండదు. On the eve of Feb 14th, Valentine's Day, చెప్పు మా వ్యూవర్స్కి. we are single and ready to mingle. ఎవరికైనా వీటి డీటెయిల్స్ కావాలంటే పర్సనల్గా మెసేజ్ చేయండి. విత్ ఫోన్ నెంబర్ ఇస్తాను. ఓన్లీ ఫర్ గర్ల్స్. ఓకే? ఓన్లీ గర్ల్స్ అండ్ సింగిల్స్. I am ready with anyone. చెప్పు మళ్ళీ. I am ready with anyone. Singles or doubles or couples or. వీడి పేరు వినయ్, వాడి పేరు జ్యోతిష్, నా పేరు వెంకటేష్. ఓకే? ఇక్కడ వరకే జనాలు వచ్చారు. మనం కొండెక్కడానికి కూడా డబ్బులు కట్టాలా? అదికి వాడు కదా మనం డబ్బులు ఇచ్చి కొండెక్కించాలి. అదే కదా. ఇంకే ఎలా వెళ్దామా? అప్పుడు సన్ కనిపిస్తుంది, అటు పక్క వ్యూ కనిపిస్తుంది. ఇంకెక్కడ కనబడుతుంది రాటు? అటు చూడు, చిన్న ఊర్లు, కొండలు, క్లౌడ్స్ ఎలా కనిపిస్తున్నాయి నీట్గా. బ్రో నాకు ఫోటో తీ బ్రో ఒకటి. నీ ఫోన్లో తీస్తావు, నా ఫోన్లో తీయమంటావు? నీ ఫోన్ అయితే 64 కదా, 48. సో ఎవరితో వెళ్ళినా ఈ ఫోటో సెషన్ తప్పదండి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. సో ట్రావెల్లో నేనేం రాయలేదు, ఐఎమ్ ఆల్రెడీ ఫెయిర్. వీళ్ళిద్దరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఫోటోలు దిగుతున్నారు. దిగ్గానే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి పంపిస్తారు. ఇప్పుడు కామన్ కదండి, నేనైతే యూట్యూబ్ వీడియో చేస్తాను, మీరేమైనా చేస్తే వాట్సాప్ స్టేటస్ పెడతారు. కొందరు స్నాప్చాట్, కొందరు ఇన్స్టాగ్రామ్, కొందరు ఫేస్బుక్, టిక్టాక్. ఓకే, ఇప్పుడు టిక్టాక్ లేదు, దాని లాంటి యాప్స్ బోల్డ్ అని వచ్చాయి. మనం కొంచెం ముందుకెళ్ళి కూర్చుందాం. సో మోర్ దెన్ వీడియో ఎక్కడికి వచ్చింది, నేను నేచర్ ఎంజాయ్ చేయడానికి.
So let me enjoy that. ఇంకొంచెం పైకి ఎక్కితే సన్ కనిపిస్తుంది, బట్ వ్యూ చూడండి. ఇది యాక్చువల్ మౌంటైన్స్ విత్ క్లౌడ్స్. కింద విలేజెస్ కూడా ఉన్నాయి, బట్ మీకు కనిపించవు అంత క్లియర్గా. సో ఇది బ్యూటిఫుల్ వ్యూ. ఇంకొక 5 minutes వెయిట్ చేయండి, విల్ గో అప్. సో సజెస్ట్ అట్లీస్ట్ గ్లూకోజ్ వాటర్, లెమన్ వాటర్, సంథింగ్ ఫర్ డిహైడ్రేషన్. ఒక మంచి స్టిక్ చూసుకోండి కొండ ఎక్కడానికి సపోర్ట్గా. ఇట్లాంటి పట్టుకుంటే పీస్ఫుల్గా ఫినిష్ చేయొచ్చు. బట్ ఇక్కడ పైన కూడా షాప్స్ ఉన్నాయి, అక్కడ దాకా రావడానికి యూ విల్ హ్యావ్ టు ఫేస్ ద ఫ్యాటిక్. ఇక్కడ బేసిక్ అండి, టీ, కాఫీ, సమ్ స్నాక్స్, గ్లూకోజ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ దొరుకుతున్నాయి. జాగ్రత్త రా. అదిగోరా జస్ట్. ఇక్కడ పాడేసిందంటే ఇక్కడ ఆవులు తీసుకెళ్ళారు. యా పైన ట్రైబల్ విలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా. గెస్ట్ హౌస్ ఏదో అనుకుంటా. మధ్యలో చూడు ఫామ్ ల్యాండ్స్ ఎలా కనిపిస్తున్నాయో. నేను అదనుకున్నాను. ఫామ్ ల్యాండ్స్ ఫుల్ ఆఫ్ వాటర్, కైండ్ ఆఫ్ రొయ్యల చీరలు అట్లా కనిపిస్తున్నాయి. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఇట్స్ వర్త్ కమింగ్ హియర్. హిమాలయన్ అంతగా లేవు, బట్ సేమ్ హిల్స్ అండి, ఓన్లీ నో స్నో. ఇన్ ఆంధ్ర స్నోఫాల్ ఉండదు. ఇట్స్ ఓన్లీ ఆన్ ద ఉత్తరాఖండ్, హిమాచల్ సైడ్ స్నోఫాల్ ఉంటుంది. కాశ్మీర్, జమ్మూ, మనాలి సైడ్లో. బట్ మాకు దగ్గరలో ఇట్స్ ఎ గుడ్ పాయింట్. పెళ్ళాం ఊరులుతాయి కదా.
రే అక్కడ కొంచెం ముళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. చెట్లు పట్టుకునేటప్పుడు ఈ చివరిలో. Yes, finally I can see the sun. హిమాచల్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎవరైనా ఎక్కుంటే దిస్ ప్లేస్ ఈజ్ సిమిలర్ టు దట్, కానీ ఇక్కడ ఫ్లవర్స్ లేవు. So for any questions, please comment. I'll try to answer all of them. Thank you viewers. Bye for today. See you again. I'll try to post at least one video a week. Let's see. Bye bye. Please like, subscribe and share. Click on the bell icon.